నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించడంపై ప్రజలు వ్యతిరేకిస్తూ రామాపురం మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తీసివేసి మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై మండల పరిధిలో ప్రజలు మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకానాథరెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం ఈ రోజు రాయచోటి నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంటూ రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతూ రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లిలో కలుపుతూ తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమని ప్రస్తుతం రాష్ట్ర మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈ విషయంపైనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించడానికి చర్చలు జరుపుతున్నామని, ఒకవేళ మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన రాయచోటి నియోజకవర్గం ప్రజలకు ఇబ్బంది కలగకుండా దానికి ప్రత్యామ్నాయంగా కూడా ఆలోచిస్తున్నామని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ బాబు మా నుంచి అభిప్రాయాలను తెలుసుకుని రాయచోటి నియోజకవర్గానికి తప్పకుండా న్యాయం చేస్తారనే విశ్వాసంతో ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిరేవుల రమేష్ రెడ్డి, గడికోట ధనంజయ రెడ్డి, వీరబల్లి బసిరెడ్డి, నీలకంఠారావు, సర్పంచ్ ఆయుబ్, ఉప సర్పంచ్ మహబూబ్ బాషా, ఎంఎల్ వెంకటరామరెడ్డి, జి చెన్నారెడ్డి, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలంతా ఆందోళనకు గురి కావడం జరిగింది. మరి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి సేవలు అందించడం, మరి ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించడంపై మరి తీవ్ర ఆందోళనకు గురి అయ్యి మరి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరుగుతూ ఉంది తీవ్రంగా. మరి ఈరోజు రామాపురం మండల కేంద్రంలో కూడా ర్యాలీ నిర్వహించి మానవహారం కూడా నిర్వహించి మరి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి అలాగే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి గారి యొక్క మరి స్పందన ఎలా ఉంది అనేటువంటిది మనం ఒక సమాచారాన్ని తెలుసుకుందాం. కొంచెం మరి ఈరోజు
రాయచోటి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా మన ప్రజలందరికీ కూడా సేవలు అందించడం జరిగింది, జిల్లా అధికారులందరూ కూడా. మరి ఈరోజు ఉన్నటువంటి మదనపల్లెను జిల్లా కేంద్రంగా మరి జిల్లాల వ్యవస్థీకరణలో భాగంగా ఈరోజు మన మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించి మరి ఇక్కడ ఉండేటువంటి రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీవ్ర విశ్వాసం వ్యక్తం అవుతున్నారు. మరి దీనిపై మీ యొక్క స్పందన ఏంటి? గత 3 రోజులుగా ఈ రాయచోటి జిల్లాను మారుస్తున్నారు. మదనపల్లి ముందు మదనపల్లి జిల్లా చేసినారు, అది మాకు అభ్యంతరం లేదు. తర్వాత ఈరోజు రాయచోటి జిల్లాను కూడా తీసేసి మదనపల్లికి కలుపుతున్నారని వాస్తవం. దీనివల్ల రాయచోటి ప్రాంత ప్రజలు దాదాపు 4 సంవత్సరాల నుంచి జిల్లా కేంద్రానికి అలవాటు ఈరోజు జిల్లా పోయిందని తీవ్ర మనస్తాపం బాధపడుతున్నారు. ఎందుకంటే చిన్న జిల్లాను తీసేయడంలో కనీస ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఒకవేళ తీసినా కూడా ఇప్పుడు రాజపేట ప్రజలు అభిప్రాయం తీసుకున్నారు. వాళ్ళకి కడప అనుకూలం అని చెప్పేసి వాళ్ళకి కడప తీసుకున్నారు. అదేవిధంగా కోడూరు అభిప్రాయం తీసుకున్నారు. వాళ్ళకు తిరుపతి జిల్లాకు మాకు చేస్తండి అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయం తీసుకొని వాళ్ళని పరిగణలో తీసుకున్నారు. మదనపల్లె జిల్లాను చేసేటప్పుడు రంపలపల్లె, పీలేరు, అదేవిధంగా పొంగనూరు కాన్స్టిట్యూన్సీ వాళ్ళ అభిప్రాయం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా చేసినారు. కనీసం మాది తీసేటప్పుడు జిల్లాను తీసేటప్పుడు కనీసం మా రాయచోటి ప్రాంత ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా పూర్తిగా తీసేసి మేము ఈరోజు ఎక్కడ సడన్గా మదనపల్లి జిల్లాకు మారుస్తారనడం సబబు కాదు. కాబట్టి సబ్ కమిటీ కూడా మా అభిప్రాయాలను కూడా తీసుకొని రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకొని వాళ్ళ అభిప్రాయంగా ఒకవేళ జిల్లాను మారుస్తానప్పుడు మేము సెకండ్ ఒపీనియన్ ఏంది అని కనీస అడగకుండా నిర్ణయం తీసుకోవడం సబ్ కమిటీ కరెక్ట్ కాదు. మన ముఖ్యమంత్రి వారు ఇది సబ్ కమిటీ తీసుకునేంత మాత్రాన మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ మన అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాం. తప్పకుండా పరిగణలోకి తీసుకొని మన అభిప్రాయం ప్రకారం ఇప్పుడు అందరికీ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలకు సంతోషపరిచినప్పుడు మా రాయచోటి నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషపెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ మా మంత్రివర్యులు తెలుసుకొని జిల్లా ఇట్లా మారుతున్నారని తెలుసుకొని హఠాత్తుగా విజయవాడ కేంద్రానికి పోయి ముఖ్యమంత్రితో చర్చించడానికి అక్కడే ఉన్నారు. అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షుడు సుభాష్ ప్రసాద్ బాబు కూడా నిన్న బయలుదేరి విజయవాడ పోయి కమిటీ నుండి మన అభిప్రాయాలు మన ప్రజల అభిప్రాయాలు ఆయన పోయినారు. తప్పకుండా మేము కూడా తప్పకుండా కృషి చేసి మా నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ప్రకారం మేము చంద్రబాబు గారికి నచ్చజెప్పుకొని ఆయన మనకు న్యాయం చేస్తారని చెప్పేసి అలా ఒకవేళ మదనపల్లె కేంద్రంగా ప్రకటించితే మరి రాయచోటి నియోజకవర్గ ప్రజల యొక్క పరిస్థితి పైన మీరు ఏ విధంగా ఇప్పుడు అందరినీ సంతోషపరిచినప్పుడు ఈ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలను సంతోషపరిచినప్పుడు మా నియోజకవర్గ ప్రజలను సంతోషపెట్టేదానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము. మాకు కూడా న్యాయం జరుగుతుంది. మా ప్రజలకు కూడా వాళ్ళ సెకండ్ ఒపీనియన్ ఏ విధంగా ఉంటే జిల్లాని ఇంకా మాకు పూర్తిగా అవకాశం లేదు అన్నప్పుడు మా సెకండ్ ఒపీనియన్ కూడా మా మనసులో ఉంది. అది కూడా ఆ విధంగా కూడా